మక్కబీయులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇదూమియా మీదికి అమ్మోనీయుల మీదికి దాడి. యూదులు దేవాలయమును పీఠమును పునర్నిర్మాణము చేసిరని విని చుట్టుపట్లనున్న అన్యజాతి వారు ఆగ్రహము చెందిరి. కనుక వారు తమ చెంత వసించు యూదులను నాశము చేయనించి వారిని హత్య చేయసాగిరి. ఇదూమీయులు తమ రాష్ట్రమునందలి ఆక్రబాటేనే తావు నుండి యూదులపై దాడి చేయుచుండిరి. కనుక యూదా ఇదూమీయుల మీదికి యుద్ధమునకు పోయెను, వారిని ఓడించి కొల్లగొట్టెను. అతడు క్రూరులైన బెయానీయులతో కూడా పోరాడెను. వారు పొదలలో దాగుకొనియుండి ఇశ్రాయేలు ప్రయాణికులను నిరంతరము దోచెడివారు. యూదా వారిని వారి దుర్గములలోనే ఉంచి వారి తలుపులు మూయించెను. వారిని సర్వనాశము చేయుదునని ఒట్టు పెట్టుకొనెను. ఆ కోటలను వానిలోని ప్రజలతో పాటు నిలువున తగులబెట్టించెను. తరువాత అతడు అమ్మోనీయుల మీదికి పోయెను. వారు తిమోతి అని వారి నాయకత్వము క్రింద బలమైన మహాసైన్యమును ప్రోగు చేసుకుని ఉండిరి. అతడు వారితో అనేక మారులు పోరాడి వారిని నాశము చేసెను. యాసేరును దాని ప్రాంతములోని పల్లెలను స్వాధీనము చేసుకొని యూదయాకు తిరిగి వచ్చెను. గలిలియా గిలాదు మండలములు. గిలాదులోని అన్యజాతి వారందరూ ఏకమై తమ మండలమున నివసించు యూదులను ఓడించి సంహరింపబూనిరి. యూదులు దిట్టమైన లాసెదాతేమా దుర్గమున దాగుకొని యూదాకు అతని సోదరులకు ఈ క్రింది రీతిగా వర్తమానము పంపిరి. మా చుట్టుపట్లనున్న అన్యజాతుల వారు తిమోతి నాయకత్వము క్రింద ఒక బృందముగా ఏకమైరి. మేమీ దాతేమా దుర్గమున దాగుకొంటిమి. శత్రువులు ఈ కోటను ముట్టడించి మమ్ము నాశము చేయనున్నారు. మా వారు చాలామంది ఇదివరకే ప్రాణములు కోల్పోయిరి. మీరు మమ్ము రక్షించుటకు వెంటనే రావలయును. తోబు మండలమున నివసించు యూదులను ఇంతకు ముందే చంపివేసిరి. వారి భార్యలను పిల్లలను చెరగొనిరి. వారి ఆస్తిపాస్తులను అపహరించిరి. అచట 1000 మంది సైనికులు చనిపోయిరి. ఇశ్రాయేలీయులు ఆ జాబును ఇంకనూ చదువుచుండగానే గలిలియా నుండి కూడా దూతలు వార్తలతో వచ్చిరి. వారు విచారముతో బట్టలు చించుకొని ఉండిరి. టోలమాయిసు, తూరు, సీదోను, గలిలియా సైన్యములన్నీయు ఏకమై మమ్ము నాశము చేయుచున్నవని ఆ దూతలు చెప్పిరి. యూదులు ఈ వార్తలు విని తమ జనులనెల్లా ప్రోగు చేసిరి. శత్రువుల దాడికి గురి అయిన సోదర ప్రజలను ఎట్లు ఆదుకోవలయునో నిర్ణయించుటకు గాను ఈ సమావేశమును ఏర్పాటు చేసిరి. యూదా తన సోదరుడైన సీమోనుతో, నీవు కొందరు సైనికులతో గలిలియాకు వెళ్ళి అచట యూదులను కాపాడుము. నేనును మన సోదరుడు యోనాతానును గిలాదునకు వెళ్ళుదమని చెప్పెను. అతడు తన సైన్యమున మిగిలిన వారిని యూదయాను కాపాడుటకు నియమించెను. అజరయాను జకరియా కుమారుడు యోసేపును ఆ దండులకు నాయకులను గావించెను. వారితో, నేను మిమ్మెచ్చట నాయకులనుగా నియమించిపోవచ్చున్నాను. కాని మేము తిరిగి వచ్చిన దాకా మీరు అన్యజాతుల మీదకి యుద్ధమునకు పోవలదని చెప్పెను. సీమోనుతో గలిలియకు వెళ్ళుటకు గాను 3000 మంది సైనికులను, యూదాతో గిలాదునకు వెళ్ళుటకు గాను 8000 మందిని నియమించెను. గలిలియా గిలాదు మండలముల మీదికి దాడి. సీమోను గలిలియా మండలము ప్రవేశించి అన్యజాతి వారితో యుద్ధములు చేసి వారిని చిందరవందర చేసెను. అతడు శత్రువులను టోలమాయిసు నగరము వరకును తరిమికొట్టి 3000 మందిని వధించెను. కొల్లసొమ్మును దోచుకొనెను. గలిలియా యందును అర్బట్టా యందును వసించు యూదులను, వారి భార్యలను పిల్లలను ఆస్తిపాస్తులతో పాటు యూదయాకు తీసుకొని వచ్చెను. అందులకెల్లరును సంతసించిరి. ఆ కాలముననే యూదా మక్కబీయుడు అతని సోదరుడగు యోనాతాను
యోర్దాను నదిని దాటి ఎడారిలో 3 నాళ్ల పాటు పయనము చేసిరి. అచట వారు కొందరు నబాతీయులను కలుసుకొని వారితో స్నేహము చేసిరి. వారు గిలాదునందలి యూదులకేమి జరిగినదో వివరించి చెప్పిరి. చాలామంది యూదులను బోస్రా, బోసోరు, అలేమా, కాస్పో, మాకెదు, కర్నాయిము సురక్షిత నగరములలో బంధించి ఉంచిరి. మిగిలిన యూదులను గిలాదునందలి ఇతర నగరములలో బంధించిరి. శత్రువులు ఆ మరుసటి దినమున ఈ నగర దుర్గములన్నిటినీ ముట్టడించి వారిలోని యూదులనందరినీ మట్టుపెట్టనున్నారని తెలియజేసిరి. కనుక యూదా అతని సైన్యము వెంటనే పోయి ఎడారి త్రోవ పక్కన గల బోస్రా నగరము మీద పడిరి. ఆ పట్టణమును పట్టుకొని అందలి పురుషులందరినీ చంపిరి. దానిని దోచుకొని కాల్చివేసిరి. వారచటి నుండి సాగిపోయి రాత్రంతా ప్రయాణము చేసి దాతేమా దుర్గమును చేరుకొనిరి. అచట వేకువ వెలుగులో ఒక పెద్ద సైన్యము ఆ దుర్గమును ఆక్రమించుకొనబోవుటను చూచిరి. ఆ సైన్యము నిచ్చెనలతో గోడలను కూల్చు మంచెలతో వచ్చి కోటను స్వాధీనము చేసుకొనబోవుచుండెను. యూదా యుద్ధనాదమును, బూరల మ్రోతను, గడబిడ ధ్వనిని విని పోరు అప్పుడే ప్రారంభమైనదని గ్రహించెను. కనుక అతడు తన సైనికులతో, నేడు మీరు మన సోదరులైన తోడి యూదుల కొరకు యుద్ధము చేయవలయునని చెప్పెను. అతడు తన సైనికులను 3 బృందములుగా విభజించెను. వారు బూరలనూదుచు పెద్ద స్వరముతో ప్రార్థనము చేయుచు వెనుక ప్రక్క నుండి పోయి శత్రువుల మీద పడిరి. తిమోతి నాయకత్వము క్రిందనున్న శత్రుసేనలు యూదా మక్కబీయుడు వచ్చెనని గ్రహించి పారిపోయెను. యూదా వారిని ఓడించి ఆ రోజుననే 8,000 మందిని సంహరించెను. తరువాత అతడు పోయి అలేమా నగరమును ముట్టడించెను. అచటి పురుషులనందరినీ చంపి పట్టణమును కొల్లగొట్టి కాల్చివేసెను. పిమ్మట కాస్పో, మాకెదు, బోసోరు నగరములను, గిలాదునందలి ఇతర పట్టణములను కూడా ముట్టడించి జయించెను. ఈ యుద్ధము తరువాత తిమోతి మరి ఒక సైన్యమును సమకూర్చుకుని వచ్చి రాఫోనునకు ఎదురుగా నదికి ఆవలి ప్రక్కన శిబిరము పన్నెను. యూదా వేగుల వారిని పంపగా వారు తిరిగి వచ్చి ఆ మండలములోని అన్యజాతి వారెల్లరూ తిమోతితో కలిసి పెద్ద సైన్యముగా ఏర్పడిరని తెలిపిరి. అరబ్బు కూలిబంటులను వచ్చి ఆ సైన్యమున చేరిరని, వారెల్లరూ నది కావలి ప్రక్కన దండు విడిసి యూదాతో పోరాడుటకు సంసిద్ధులుగా ఉన్నారని వినిపించిరి. కనుక యూదా వారితో పోరాడబోయెను. అతడు నదిని సమీపించుచుండగా తిమోతి తన సైన్యాధిపతులతో, యూదా నదిని దాటి వచ్చెనేని మనము అతనిని ఎదురింపలేము. అతడు మనలను ఓడించి తీరును. కాని అతడు మనకు దడిసి ఏటికి ఆవలి ప్రక్కనే శిబిరము పన్నెనేని మనము నదిని దాటి అతనిని జయింపవచ్చునని చెప్పెను. యూదా నది ఒడ్డునకు రాగానే మన వారినెవరిని ఇచ్చట విడిది చేయనీయవలదు, ఎల్లరూ వెంటనే యుద్ధము ప్రారంభింపవలయును అని తన సైన్యాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. అందరికంటే ముందుగా అతడే ఏరు దాటి శత్రువుల మీదికి పోయెను. యూదా సైనికులెల్లరూ అతనిని అనుసరించిరి. వారిని చూచి అన్యజాతి వారెల్లరూ బారుల నుండి వైదొలగి తమ ఆయుధములను విసిరి పారవేసి కర్నాయిము దేవలమునకు పారిపోయిరి. యూదా అతని అనుచరులు మొదట నగరమును ఆక్రమించుకొనిరి. తరువాత దేవలమును దానిలో దాగుకొనియున్న వారితో పాటు తగులబెట్టిరి. ఆ రీతిగా కర్నాయిము లొంగిపోయిన పిదప అన్యజాతి వారు యూదాను ఎదిరింపజాలరైరి. తదనంతరము యూదా గిలాదులోని యూదులనెల్లా తనతో యూదయాకు తీసుకుని పోవుటకు సన్నాహములు చేసెను. వారు తమ భార్యలతో, పిల్లలతో, ఆస్తిపాస్తులతో బ్రహ్మాండమైన బృందముగా ప్రోగైరి. ఆ ప్రజలు ఏఫ్రోను సురక్షితమైన పెద్ద నగరము వరకు ప్రయాణము చేసిరి.
నగరమునకు కుడివైపు నుండి గాని ఎడమవైపు నుండి గాని పోవుటకు వీలులేదు. మార్గము పట్టణము మధ్య గుండా పోవుచుండెను. ఆ పట్టణ పౌరులు వారిని తమ నగరము గుండా వెళ్ళనీయరైరి. రాళ్లు పేర్చి పురద్వారములను మూసివేసిరి. యూదా, మమ్ము మీ నగరము గుండా మా దేశమునకు వెళ్ళిపోనిండు. మేము మీకెట్టి కీడును చేయము. అవతలికి వెళ్ళిపోవుటయే మా ఉద్దేశమని వారికి సందేశము పంపెను. అయినను వారు నగర ద్వారములు తెరవలేదు. కనుక యూదా తన జనులలో యుద్ధము చేయువారు తప్ప మిగిలిన వారెల్లరూ అచటని విడిది చేయవలయునని ఆజ్ఞ ఇచ్చెను. యుద్ధ వీరులు పోరునకు ఆయత్తపడి పగలు రేయి కూడా ముట్టడిని కొనసాగించిరి. కడకు ఏఫ్రోను లొంగిపోయెను. యూదా ఆ నగరమునందరి పురుషులనెల్లా మట్టు పెట్టించెను. యూదులు ఆ నగరమును దోచుకొని దానిని నేలమట్టము చేసిరి. నగరము గుండా చచ్చిన వారి శవముల మీదగా నడిచిపోయిరి. వారి యోర్దాను నదిని దాటి బేత్షాను ఎదుటగల పెద్ద మైదానమును చేరిరి. దారి పొడుగున యూదా వెనుకబడిన వారిని నడిపించుచూ వచ్చెను. యూదయ మండలము ప్రవేశించిన దాకా ప్రజలను ప్రోత్సహించుచూ వచ్చెను. ఎల్లరును సంతసముతో స్తుతిగీతములు పాడుచు సియోను కొండకు వెళ్ళిరి. తమ పక్షము వారిలో ఒక్కడునూ చావక తిరిగి వచ్చినందుకు గాను దేవునికి దహన బలులు అర్పించిరి. యామ్నియా వద్ద ఓటమి. యూదా యోనాతాను గిలాదునందును వారి సోదరుడైన సీమోను గలిలియాలోని టోలమాయిస్సునందును ఉండగానే యూదయలోని సైన్యములకు అధిపతిగా ఉన్న ఆసరియా, జకరియా కుమారుడు యోసేపు ఆ వీరుల వీరకృత్యములను విజయములను గూర్చి వినిరి. వారు మనమును అన్ని జాతులతో పోరాడి పేరు తెచ్చుకుందామని అనుకొనిరి. కనుక వారు తమ సైన్యాధిపతులకు ఆజ్ఞలు జారీ చేసి యామ్నియా మీదికి దండెత్తిరి. గోర్గియాసు అతని సైనికులు పురము నుండి వెలుపలికి వచ్చి వారిని ఎదిరించిరి. వారు ఆసరియాను యోసేపును ఓడించి యూదయ సరిహద్దుల వరకు తరిమి కొట్టిరి. ఆ దినము ఇశ్రాయేలీలు 2000 మంది మడసిరి. యూదయ నాయకులు యూదా మరియు అతని సోదరుల ఆజ్ఞలను ఎడచెవిరిబెట్టి తాము వీరులమనిపించుకోగోరి యుద్ధమునకు పోయిరి. కనుక ఘోర పరాజయము కలిగెను. వారు ఇశ్రాయేలీయులకు దాస్య విముక్తి కలిగించుటకు గాను ప్రభువు ఎన్నుకొనిన కుటుంబమునకు చెందినవారు కారు. ఇదూమియా ఫిలిస్తియా మండలములలో విజయము. ఇశ్రాయేలీయులు అన్ని జాతుల వారును కూడా యూదాను అతని సోదరులను మిగుల గౌరవించిరి. ప్రజల వారి ప్రఖ్యాతిని గూర్చి విని పెద్ద గుంపులుగా ప్రోగై వారిని స్తుతించిరి. తరువాత యూదా అతని సోదరులు దక్షిణమున ఉన్న ఎదోమీయుల మీదకి దాడి చేసిరి. అతడు హెబ్రోనును దాని పరిసర నగరములను ముట్టడించెను. ఆ నగర దుర్గమములను నాశము చేసి దాని చుట్టుపట్ల గల బురుజులను కాల్చివేసెను. అచటి నుండి పాలస్తీనా దేశమునకు వెళ్ళి మరీసా గుండా ప్రయాణము చేసెను. అప్పుడు కొందరు యాజకులు తాము కూడా పేరు తెచ్చుకోవలయునన్న కోరికతో తెలివి తక్కువతనముతో యుద్ధమునకు పోయి హతులైరి. అటు పిమ్మట యూదా ఫిలిస్తియాలోని ఆజోతును ముట్టడించి ఫిలిస్టీయుల పీఠములను పడగొట్టి వారి దేవతా విగ్రహములను కాల్చివేసెను. వారి పట్టణములను కొల్లగొట్టి యూదయాకు తిరిగి వచ్చెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయము. మన స్తోమతకు తగిన వారితోనే కలియవలెను. కీలు ముట్టుకొన్నచో చేతులకు మురికియగును. గర్విష్ఠులతో చలిమి చేయువాడు వారి వంటి వాడే అగును. నీకు మించిన బరువును మోయవలదు. నీకంటే ధనవంతులు బలవంతులైన వారితో చెలిమి చేయవలదు. మట్టి కుండను లోహపు పాత్రము చెంత ఉంచరాదు. అవి ఒకదానితోనొకటి తగిలినచో కుండ పగులును. ధనికుడు తోటివానికి అపకారము చేసి కూడా
దర్పము చూపును. పేదవాడు అపకారము పొందినను తానే మన్నింపు వేడుకోవలెను. నీవు ఉపయోగపడినంత కాలము ధనికుడు నిన్ను వాడుకొనును, కాని నీకవసరము కలిగినప్పుడు అతడు నిన్ను చేయి విడుచును. నీ యొద్ద ధనమున్నంత కాలము అతడు నీతో చెలిమి చేయును. ఏమాత్రము సంకోచింపక నీ సొత్తును కాజేయును. అతనికి నీతో అవసరము కలిగినప్పుడు నిన్ను నమ్మించును. నవ్వు మోముతో నిన్ను ప్రోత్సహించుచున్నట్లే చూపట్టును. నీతో తీయగా మాటలాడుచు నా నుండి నీకేమైనా కావలయునా అని అడుగును. తన విందులతో నిన్ను మోమాట పెట్టి 2-3 సార్లు నీ సొమ్ము కాజేయును. అటు తర్వాత నిన్ను పరిహాసము చేయును. ఆ మీదట నీవతడికెచ్చటనైనా కనిపింతువేని నిన్నెరుగనట్లు నటించి తన దారిన తాను సాగిపోవును. కనుక నీవు మోసమునకు గురికాకుండా జాగ్రత్త పడుము. లేదేని ఆనందమును అనుభవించుచుండగనే అవమానము తెచ్చుకొందువు. పలుకుబడి కలవాడెవడైనా నిన్ను తన ఇంటికి ఆహ్వానించినచో నీవు బెట్టు చూపుము. అప్పుడతడు నిన్ను మరెక్కువగా బ్రతిమాలును. నీ అంతటి నీవతని యొద్దకు వెళ్ళెదవేని అతడు నిన్ను నిర్లక్ష్యము చేయును. అట్లని అతడికి మిక్కిలి దూరముగానూ ఉండకుము. అప్పుడతడు నిన్ను పూర్తిగా విస్మరింపవచ్చును. నీవును అతనితో సరి సమానుడవన్నట్లు ప్రవర్తించవలదు. అతడేమేమో చెప్పినను ఆ మాటలు నమ్మవద్దు. నిన్ను పరీక్షించుటకే అతడు అధికముగా సంభాషించును. నవ్వుచున్నట్లే నటించి నిన్ను నిశితముగా పరిశీలించి చూచును. నీ రహస్యములను దాచనివాడు నిర్దయుడు. అట్టివాడు నీకు హాని చేయుటకును నిన్ను చెరలో త్రోయించుటకును వెనుకాడడు. కనుక నీ రహస్యములను పొక్కనీక జాగ్రత్తగా ఉండుము. నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావని గుర్తింపుము. ఈ సంగతిని గూర్చి వినగానే నిద్ర మేల్కొనుము. నీవు జీవించినంత కాలము ప్రభువును ప్రేమింపుము. అతని సహాయము కొరకు మనవి చేయుము. ప్రతి ప్రాణి తనకు తుల్యమైన ప్రాణితో కలియగోరును. నరుడు తనకు సరిసమానమైన వాని పొత్తు కోరును. ప్రతి ప్రాణి సజాతి ప్రాణితో కలియును. నరులను తమ వంటి వారితో చెలిమి చేయుదురు. తోడేలు గొర్రెపిల్లతో కలియనట్లే పాపాత్మునికి భక్తిపరునితో పొత్తు లేదు. దుమ్ముల గొండికిని కుక్కకును చెలిమి లేనట్లే ధనికునికి దరిద్రునికి బాంధవ్యము లేదు. అడవిలో సింగము గాడిదను వేటాడినట్లే ధనికుడు పేదవానిని వేటాడును. గర్వాత్మునికి వినయము పొసగదు. అట్లే ధనికునికి పేదవాడు అసహ్యము. ధనికుడు పడిపోయినప్పుడు అతని మిత్రులు అతనిని లేవనెత్తుదురు. కాని పేదవాడు కూలిపోయినప్పుడు అతని మిత్రులు అతనిని విడనాడుదురు. ధనికుడు తప్పు పలికినచో చాలామంది సమర్థింతురు. పల్కగూడని పలుకు పలికినను ఏమేమో చెప్పి అతనిని సమర్థింతురు. కాని పేదవాడు తప్పు పలికినచో అందరూ అతనిని నిందింతురు. అతడు ఒప్పు పలికినప్పుడెవరునూ వినరు. ధనికుడు మాటలాడినప్పుడెల్లరునూ మౌనముగా ఉందురు. అతని సంభాషణమును కొండంత చేసి పొగడుదురు. దరిద్రుడు మాటలాడినచో ఎల్లరునూ వీడెవడయ్యా అందురు. ఏదైనా పొరపాటు మాట చెప్పినచో అతనిని క్రింద పడద్రోయుదురు. పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు, దారిద్ర్యమును చెడ్డది కాదు. దుష్టులు మాత్రము పేదరికమును చెడ్డదానినిగా ఎంతురు. నరుని హృదయములోని భావములను బట్టి అతని మోము ఆనందముగానైనా విచారముగానైనా చూపట్టును. నీ హృదయము సంతోషముగా ఉన్నచో నీ ముఖము కూడా ఉల్లాసముగా ఉండును. కాని లోకోక్తులను చెప్పవలెనన్నా చాలా శ్రమ పడవలెను. 14వ అధ్యాయము. ధన్యత్వము. ధనమును సద్వినియోగము చేసుకోవలెను. ఏనాడును తప్పుగా మాటలాడని నరుడు ధన్యుడు. అతడు
తాను పొరపాటు చేసి తినేమో అని భయపడనక్కరలేదు. తన అంతరాత్మ తనను నిందింపనివాడు, నమ్మకముతో జీవించు నరుడు ధన్యుడు. పిసినిగొట్టునకు సిరి సంపదలు తగవు. అసూయాపరునికి సంపదతో ఏమి ప్రయోజనము? తాననుభవింపక సొమ్ము కూడబెట్టువాడు ఇతరుల కొరకే కూడబెట్టుచున్నాడు. అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుదురు. తన కొరకు తాను ఖర్చు పెట్టుకొనని వాడు ఇతరుల కొరకు ఖర్చు పెట్టడు. అతడు తన సొత్తును తానే అనుభవింపడు. తన కొరకు తాను ఖర్చు చేసుకొనని వానికంటే నికృష్టుడు లేడు. నీచ బుద్ధికి తగిన శిక్షయే కలదు. లోభి మంచిని చేసినను యాదృచ్ఛికముగానే చేయును. కాలక్రమమున అతని పిసినిగొట్టు తనము బయటపడును. పిసినారి అయిన నరుడు దుష్టుడు. అక్కరలో ఉన్నవారిని ఆదుకొనడు. పేరాస కలవాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. దురాశ వలన అతని హృదయము కుదించుకొని పోవును. లోభి కడుపు నిండా తినుటకు ఇష్టపడడు. కనుక చాలినంత భోజనము సిద్ధము చేసుకొనడు. కుమారా, నీవు నీ స్థితికి తగినట్లుగా చూచుకొనుము. ప్రభువునకు మేలి కానుకలు అర్పింపుము. మృత్యువు నీ కొరకు వేచియుండదు. నీవేనాడు పాతాళమును చేరుదువో నీకే తెలియదు. కనుక నీవు చనిపోక పూర్వమే నీ స్నేహితుల పట్ల దయచూపుము. నీ శక్తి కొలది వారికీయగలిగినది ఇమ్ము. ప్రతిదినము నీవు అనుభవింపగలిగినది అనుభవింపుము. ఉచితములైన నీ వంతు సుఖములను విడనాడకము. నీ సొత్తును ఇతరులకు వదలనేలా? నీవు కష్టపడి కూడబెట్టినది అన్యులు పంచుకోనేలా? కనుక ఇచ్చి పుచ్చుకొనుచు సుఖములననుభవింపుము. పాతాళ లోకమున సుఖించుటకు వీలుపడదు కదా. ప్రాణులెల్లా జీర్ణ వస్త్రము వలె శిథిలమైపోవును. పురాతన నియమము ప్రకారము జీవకోటికి మృత్యువు తప్పదు. గుబురుగా ఎదిగిన చెట్టు మీది ఆకులు కొన్ని పండి రాలిపోవుచుండగా మరికొన్ని చిగుర్చుచుండును. అట్లే తరతరములు నరజాతికి సంభవించును. కొందరు చనిపోవుచుండగా మరికొందరు పుట్టుచుందురు. నరుడు సాధించిన ప్రతి కార్యమును నశించును. ఆ కార్యముతో పాటు దానిని సాధించిన నరుడును గతించును. జ్ఞాని ఆనందము. విజ్ఞానమును మననము చేసుకొనుచు చక్కగా ఆలోచించువాడు ధన్యుడు. విజ్ఞానమును అధ్యయనము చేయువాడు, దాని రహస్యముల నెరుగువాడు ధన్యుడు. వేటగాడు మృగము కొరకు గాలించునట్లు అది పోవు త్రోవ ప్రక్కన పొంచియుండునట్లుగా నీవును విజ్ఞానమును వెదకుము. విజ్ఞానమను గృహపు గవాక్షము నుండి లోపలికి తొంగుచూచువాడు దాని తలుపునొద్ద చెవియొగ్గి వినును. విజ్ఞానమను ఇంటి ప్రక్కనే నీ గుడారమును పన్నుకొని దాని చేరువలోనే వసింపుము. దాని చెంత శిబిరము పన్నుకొనుట అనగా శ్రేష్టమైన తావున వసించుటయే. నీ బిడ్డలను విజ్ఞాన వృక్షపు నీడలో వసింపనిమ్ము. నీవు దాని క్రొమ్మల క్రింద కాపురము చేయుచు ఎండను తప్పించుకొనుము. తేజోమయమైన ఆ చెట్టు సన్నిధిలో బస చేయు. 15వ అధ్యాయము. దైవభీతి గలవాడిట్టి పని చేయును. ధర్మశాస్త్ర పారంగతుడైన వాడు విజ్ఞానమును పొందును. విజ్ఞానము తల్లి వలెను ఎలప్రాయపు వధువు వలెను వచ్చి అతడిని ఆహ్వానించును. అది అతనికి తెలివి అను అన్నము పెట్టును, వివేకమను పానీయము నొసగును. అతడు ఊతకర్ర మీద వలె దానిమీద వాలి క్రింద పడిపోవుట అను అవమానము నుండి తప్పించుకొనును. అది అతనికి అనన్యసాధ్యమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టును. సభలో మాటలాడుటకుగాను
వాగ్ధాటిని అనుగ్రహించును. అతనికి సుఖ సంతోషములు సిద్ధించును. అతని పేరు కలకాలము నిలుచును. కాని మూర్ఖులు విజ్ఞానమును బడయజాలరు. పాపాత్ముల కంటికది కన్పింపను కూడా కన్పింపదు. గర్వాత్ములకది దూరముగా ఉండును. అసత్యవాదుల మనసులోనికది ప్రవేశింపదు. పాపాత్ముడు దేవుని కీర్తింపజాలడు. ప్రభువు అతడికా బుద్ధి దయచేయడు. దైవ సంకీర్తనము విజ్ఞానము వలననే పలుకవలెను. ప్రభువే ఆ సంకీర్తనమును ప్రేరేపించును. నరుడు స్వేచ్ఛాపరుడు. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకము. తాను అసహ్యించుకొను దానిని దేవుడెట్లు చేయించును? దేవుడు నన్ను పెడత్రోవ పట్టించెననకుము. ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనడు. ప్రభువు దౌష్ట్యమును పూర్తిగా అసహ్యించుకొనును. దైవభీతి కల నరుడును చెడ్డను అంగీకరింపడు. దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకొను స్వేచ్ఛ నొసగెను. నీవు కోరుకొందువేని ప్రభువాజ్ఞను పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకిష్టము వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందటనున్నది. అతడు తాను కోరుకొనినది తీసుకోవచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. ఎవనికిని చెడ్డను చేయుటకు అనుమతి నీయడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. బయట సింహమున్నది, అది నన్ను వీధిలో చంపును అని సోమరిపోతూ ఇల్లు కదలడు. వ్యభిచారిణి సంభాషణము లోతైన గోయి వంటిది. ప్రభువు చేదరించుకొనువాడు దానిలో కూలును. బాలుని హృదయములో మూర్ఖత్వము సహజముగానే ఉండును. బెత్తమును ఉపయోగించినచో అది తొలగిపోవును. దరిద్రులను పీడించి ధనవంతుడగువాడు తన సంపదలను ధనవంతులకు ఒప్పగించి తాను నష్టపోవును. క్రీస్తు